అబ్బా! నేను అనుకున్న దానికంటే బాగానే జరుగుతుంది. తప్పకుండా ఏం జరుగుతుందో చూడాల్సిందే. రావణి, బల్లి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఒకసారి కళ్ళు తెరిచి చూడు, భయం పోతుంది. లేదు, అక్కడే ఉంది బల్లి. చాలా పెద్ద బల్లి ఉంది. నాకు చాలా భయం. బల్లి లేదు. లేదు, అక్కడే ఉంది బల్లి. లేదు, వదులు రావణి. ఎందుకు రాలేదు? వస్తున్నారు చూడండి. అలేఖ్య, ముందు దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకోండి. అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆగానంద్, మీరిద్దరూ కలిసి ఒకేసారిగాని పుట్టారా ఏంటి? ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అత్తయ్య, మీకెలాగో ఇవన్నీ తెలీదు. వాళ్ళేదో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వాళ్ళెందుకు అలా అంటున్నారు? అంటే ఏంటి వంశీ? నేనన్న దాంట్లో తప్పుందంటావా? లేదత్తయ్య, నువ్వన్న దాంట్లోనే నిజం ఉందని అంటున్నాను. ఆనంద్, అలేఖ్య ఒకేసారి పుట్టకపోయినా ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఆనంద్, అలేఖ్య, మీరు ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్ళు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ సంతోషంగా ఉండండమ్మా. మేమిప్పుడు క్షేమంగా ఉండడానికి మీ ఆశీర్వాద బలమే కారణమమ్మా. అవునులే ఆనంద్, వదిన కాళ్ళు పోయేలా చేసి ఆ దేవుడు పాపమే చేసినా మీ అమ్మ మాత్రం ఇన్నేళ్లుగా వీల్ చైర్లోనే కూర్చొని పుణ్యమే మూటగట్టుకుంది. ఆ పుణ్యమేంటో తెలుసా ఆనంద్? వసుంధరని ఈ ఇంటికి పెద్ద కోడలిగా చేసుకోవడం, నీ భార్యని కూడా ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోవడం. ఐరేంద్రి, ఇవన్నీ మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. నీకు చేతనైతే ముందు అలేఖ్యను ఆనందను ఆశీర్వదించు. వద్దులే వదినా, ముందు ఆనంద్ అలేఖ్యల్ని, వంశీ వసుంధరలని ఆశీర్వాదం తీసుకోమని చెప్పు. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అలేఖ్య. నువ్వెప్పుడు ఇలాగే అల్లరి చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వంశీ సార్. చూసావా అలేఖ్య, మీ అక్క కంటే ముందు నేనే నీకు విషెస్ చెప్పాను. వసుంధర గారు, మీరు అలేఖ్యకు విషెస్ చెప్పడానికి ముందుకు రారా? అలేఖ్య, నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీ చుట్టూ మేమందరం ఉండాలి. హ్యాపీ బర్త్డే. మంచి వాళ్ళ ఆశీర్వాదం అలేఖ్య మీద తప్పకుండా ఉండాల్సిందే వసుంధర గారు. అయినా మాదేముంది, నువ్వు వంశీ సార్ ఉండగా మాకేమవుతుందక్క? అంతా బానే ఉంటుంది. హరోం హర కైలాస శంకర పలకర. అమ్మా అలేఖ్య, ఆనంద్, ఇటు చూడండి. భవిష్యానంద స్వామి గారు వచ్చారు. ఆయన ఆశీర్వాదం కూడా మీరు తీసుకోవాలి. వద్దులే అత్తయ్య, స్వామి శక్తిని తట్టుకోవడం మా వల్ల కాదు. ఆ మహామనిషి ఇంట్లో ఉన్నాడంటే ఆయన ఆశీర్వాదం మా మీద ఉన్నట్టేలేండి. ఓం హరోం హర విభూది శంకర ఆశీర్వదించరా. అలకి మేడం గారు, ఆనంద్ బాబు గారు, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
ఒసే రవళి, ఈ రోజు అలేఖ్య పెళ్లి రోజు కాదే, పుట్టినరోజు. ముందు తెలుసుకొని నవ్వవే. ఓ అవునా మేడం, మీరిద్దరు పక్కన పక్కనే కొత్త బట్టల్లో ఉండేసరికి పెళ్లి రోజు అనుకున్నాను. సర్లేండి, అలెక్కి మేడం గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రవలి. ముందు మీరు తీసుకోండి. తీసుకోండి మేడం. వంశీ, సాయంత్రంలోగా ఇంట్లో అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఆనంద్, అలేఖ్య, మీరు అందరి ఆశీర్వాదం తీసుకున్నారు కదా, ఇక మిగిలింది అప్పు ఆశీర్వాదం మాత్రమే. తను మనకి దూరంగా ఉంది కాబట్టి తన ఫోటో ముందుకెళ్ళి అందరం ఆశీర్వాదం తీసుకుని మిగతా ఏర్పాట్లు చూద్దాం. ఏంటండి శ్రీవారు, నన్ను తినేసి ఎలా చూస్తున్నారు? మీ భార్యలా కనిపించట్లేనా ఏంటి? అంతకంటే అందంగా కనిపిస్తున్నారు శ్రీమతి గారు. ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు కదా, ఆ అందమంతా ఎక్కడ మాయమైపోతుందోనని రేపు పార్పకుండా చూస్తున్నాను. శ్రీవారు, ఇప్పుడే ఎక్కువ చేయకండి. చేయాల్సింది ఇంకా సాయంత్రం చాలా ఉంది. ముందు పని చేయండి. మ్మ్. వంశీ సార్, జాగ్రత్త. సారీ వసుంధర, బలూన్ పెట్టేటప్పుడు స్లిప్ అయింది. అడిగితే నేను మీకు సహాయం చేసేదాన్ని కదా. నిజమే అనుకో, కానీ ఇంత చిన్న విషయానికి నీ సహాయం తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. వంశీ సార్, ఈ రోజు ఇలా డెకరేట్ చేయడం మాత్రమే కాదు, ప్రతి క్షణం నేను మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. సరే, నేను మీకు బలూన్స్ అందిస్తాను, మీరు మీ స్టైల్లో అందంగా సెట్ చేస్తూ వెళ్ళండి. నా కూతురు ఉండాల్సిన స్థానంలో వసుంధర ఉంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా అమ్మ స్థానం కూడా ఆక్రమించేసింది. దాని చెల్లెల్ని ఈ ఇంటికి యువరాణిని చేసి ఆఖరికి బర్త్డే పార్టీ కూడా ఘనంగా జరిపిస్తుంది. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను గాయపరిచి నీ ఒంటి నుంచి రక్తం వచ్చేలా చెయ్యకపోతే నా మెదడు చిట్లిపోయి నేను చచ్చిపోతానేమో వసుంధర. ఇక వేచి చూడ్డం నా వల్ల కాదు.
వసుంధర బుర్ర పగిలేలా ఈ యారోని విసరాల్సిందే. ఈ ఐరేంద్రి గారు మళ్ళీ వసుంధర మేడం గారిని ఏదో చేయాలనుకుంటున్నారు. ఇవిని కింద పడేసేనా బుద్ధి చెప్పాల్సిందే. ఈ దెబ్బతో నువ్వు మళ్ళీ తిరిగి లేవకూడదు వసుంధర. ఎవరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశానో ఏంటో. అయ్యో క్షమించండి మేడం. అక్కడ కార్పెట్ కావాల్సి ఉంటేను లాగాను. తప్పు జరిగిపోయింది మేడం. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. నన్ను మాత్రం క్షమించండి మేడం. ఒసేయ్ ఆగు, దయచేసి నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. కిందో మీదో పడుతూ నేనే పైకి లేస్తాను. నిజంగానే నన్ను క్షమించారా మేడం? ఒసేయ్ వెళ్ళవే. క్షమించాను కాని పో పో. అయ్యో నన్ను చూసింది చాలు గాని ముందు డెకరేట్ చేద్దాం. వసు, ఈరోజు ఎందుకో నువ్వు నా కంటికి ఒక దేవతలా కనిపిస్తున్నావు. అంటే ఎన్ని రోజులు నేను మీకు దెయ్యంలా కనిపించానా? అయ్యో వసు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. రోజు కంటే ఈరోజు మరింత అందంగా కనిపిస్తున్నావు అంటున్నాను. నేను సరదాగా అన్నాను సార్. నేను సరదాగా అన్నానులే. సరే సరే, టైం అయిపోతుంది. గెస్ట్లు అందరూ వచ్చేస్తారు. త్వరగా పని పూర్తి చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అలేఖ్యా, హ్యాపీ బర్త్డే టు డియర్ అలేఖ్యా, హ్యాపీ బర్త్డే టు యూ. జోగేంద్ర, హ్యాపీ బర్త్డే. జోగేంద్ర, ఏంటి ఐరేంద్ర గారు అంత గట్టిగా అరిచారు? అంటే కొంపదీసి అలేఖ్య బర్త్డే పార్టీ మీరు పాడు చేసుంటారు, అవునా? నేను పాడు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నావా? అది వాళ్ళకి తెలియకుండా ఎగిరితే ధైర్యం వస్తుందనుకుంటున్నావా? చూస్తుంటే మొదటి దెబ్బ మీకే తగిలినట్టుంది. కొంచెం కూల్గా ఉన్నాడు మీరు. జోగేంద్ర, ఇంక నీ వల్ల ఏమీ కాదని నాకు అర్థమైంది. నీ సామాన్లు తీసుకొని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఐరేంద్ర గారు, మీరు ఎందుకని తగ్గు ముఖం పడుతున్నారు? వాళ్ళని చూసి తట్టుకోలేక వసుంధర్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో టార్గెట్ ఆరోస్ దాని మీదకి విసిరాలనుకున్నాను. కానీ అది మిస్ అయ్యి నన్ను దెబ్బతీసింది. ఆ దీపాల వెలుగులో ఉన్న వంశీ వసుంధర్లని ఇంకాసేపు చూస్తే కళ్ళు పేలిపోతాయేమోనని దొర్లుకుంటే ఇక్కడికి వచ్చేశాను. ఇప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? చూడండి ఐరేంద్ర గారు, మీ ప్లాన్ తిప్పి కొట్టింది కాబట్టి నా ప్లాన్ గట్టిపడి వసుంధర నా కాళ్ళ ముందు పడేలా చేస్తుంది. అవును మరి, నేను కింద పడేలా చేసింది కూడా వసుంధర కాదు, ఆ పని మనిషి రవళి. ఆ రవళియే వసుంధర్ని కూడా తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తుందని కలలు కంటున్నావా? ఈసారి నాకు నమ్మకం ఉంది. ఈరోజు బర్త్డే పార్టీలో కలకలం రేపేది నా ప్లానే ఐరేంద్ర గారు.
ఇన్నిసార్లు దాన్ని సాధించాలని ట్రై చేసి ఫెయిల్ అవుతూనే వస్తున్నాం. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పెద్దమ్మ గారు ఇక్కడ లేకపోవడమే ఐరేంద్ర గారు. ఏంటి, మా అమ్మ లేకపోవడం వల్ల నీకు మంచి జరుగుతుందా? అవును ఐరేంద్ర గారు, పెద్దమ్మ గారు ఎప్పుడూ గౌరవం ప్రతిష్ట కోసమే బతుకుతారు. మీకు తెలియదు కానీ ఇప్పటిదాకా వసుంధర్ని కాపాడింది కూడా పెద్దమ్మ గారే. చివరిగా అఖిలాండేశ్వరి నగల విషయంలో వసుంధర్ని బయటికి పంపించేయాలని ప్రయత్నించింది. కానీ వసుంధర మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసరికి చేస్తుంది తప్పు అనుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు అడ్డు లేదు ఐరేంద్ర గారు. వసుంధర్ని ఎలాగైనా సాధించే ప్లాన్ వేశాను. మీరు ఎదురు చూస్తూ ఉండండి. శభాష్ జోగేంద్ర, నువ్వు చెప్పింది నాకిప్పుడు అర్థమవుతుంది. వసుంధర పతనం కోసం ఎదురు చూస్తూ ఉందా? వంశీ సార్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? మీకు టైం తెలియడం లేదా? బర్త్డే పార్టీకి ఇంకా మీరు తయారవ్వరా? నేను తయారయ్యే మాట పక్కన పెట్టి వస్తుందిరా, నువ్వింకా రెడీ అవ్వలేదేంటి? రెడీ అవ్వలేదా? మీరేం జోక్స్ చేయకండి. నేను ఇప్పుడు రెడీ అయ్యే కదా ఉన్నాను. ఏంటి ఇలాగా? ఏమైంది సార్, అంత వికారంగా అడుగుతున్నారు? అంటే నేను ఈ చీరలో బాలేనా? వసు, జరుగుతున్నది అలేకి ఫంక్షన్ అయినా అందరి కళ్ళు ఉండేది మాత్రం నీ మీదే. అంటే కాటుకు పెట్టుకోలేదనా మీ ఉద్దేశం? కాదు వసు, ఎల్లో గ్రీన్ శారీస్ అయితే నీకు చాలా బాగుంటాయి. ఎంచక్క నువ్వు ఆ కలర్ శారీ కట్టుకొని తల నిండా పూలు పెట్టుకుని మా అప్పు నగలు పెట్టుకుంటే చాలా అందంగాను దర్జాగాను ఉంటావు వసు. కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మా అప్పుని అలాగే చూస్తున్నాను కాబట్టి. ఇక నుంచి నిన్ను అలాగే చూడాలనుకుంటున్నాను కాబట్టి. అప్పుకి నేనన్నా ఈ ఇల్లన్నా ప్రాణం వసు. తను నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు వసు. అలాంటిది నన్ను ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిందంటే నువ్వున్నావన్న ధైర్యమే వసు. నువ్వు తన స్థానంలోకి వచ్చి తను చూసుకున్నట్టే మమ్మల్ని చూసుకుంటావనే నమ్మకమే వసు. అయినప్పుడు మరి నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? తనలాగే నువ్వు కూడా దర్జాగా ఉండాలి. మీరు చెప్పింది నిజమే సార్. అపర్ణ మేడంకి అందరికంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం. బహుశా అందుకేనేమో ఒక భర్తగా మీరు నా మీద ప్రేమ చూపించినా తన మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడేవారు. ఆవిడలా నేను అలంకరణ చేసుకున్నంత మాత్రాన నేను అపర్ణదేవిని కాలేని వంశీ సార్. ఎందుకంటే ఆవిడ స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. అయినా అందం దేవుంది సార్. చూసే మనసు మంచిదైతే ఎవరైనా అందంగానే కనపడతారు. సీత పక్కన శ్రీరాముడుంటే చాలు, ఆవిడకు అంతకు మించిన అలంకరణ ఏముంటుంది? మీరు నా పక్కనుంటే చాలు సార్, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. సర్లే పదండి, గెస్ట్లు వచ్చే టైం అయిపోయింది. అంతా సెట్ చేద్దాం. పదవసు. శ్రీమతి గారు, శ్రీమతి గారు, శ్రీమతి గారు. ఏంటండి శ్రీమతి గారు, నేను పిలుస్తున్నా పలక్కుండా అంత శ్రద్ధగా చూసుకుంటున్నారు? హలో శ్రీవారు, కొంచెం తగ్గండి. ఈరోజు నా బర్త్డే, మీది కాదు. అవుననుకోండి, కానీ మరి
ఇంతలా పెట్టి చేయడం ఎందుకు శ్రీమతి గారు? మీరే అన్నారు కదా శ్రీవారు, ఈ రోజు మొత్తం నన్ను సంతోషంగా ఉంచుతానని.